మేలు కొరకు నీ సేవకునికి పూటపడము, గర్విష్ఠులు నన్ను బాధింపక యుందురుగాక. నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టు, నా కన్నులు క్షీణించుచున్నవి. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము, నీ కట్టడలను నాకు బోధింపు. నేను నీ సేవకుడను, నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానం కలిగేది. జనుల నీ ధర్మశాస్త్రమును నిరర్ధకంగా చేసి ఉన్నారు. యెహోవా తన క్రియల జరిగించుటకు ఇదే సమయం. బంగారు కంటను అపరంజి కంటను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నది. నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధముల మార్గములన్నీ నాకు అసహ్యములు. నీ శాసనములు ఆశ్చర్యములు కావున నేను వాటిని గైకొంటున్నాను. నీ వాక్యములు వెల్లడి అగుటతోటనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించు. దేవుడు పరిశుద్ధ దీవించును గాక. నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను. మనం ఎట్లా అనుసరిస్తామనంటే నీతిని. ఎవరి నీతి ఇది? దేవునికి ఉన్న నీతిని, దేవునికి ఉన్న నీతిని మనం ధరించుకోవాలి. మనకున్న నీతి ఏంటిదంటే అది మురికి గుడ్డలతో సమానం అన్నమాట. మురికి గుడ్డల కన్నా అద్మానం అన్నమాట. మన నీతి ఎందుకు పనికిరాదు. మనం మంచిగానే చేస్తాం, మనము మంచుకుంటాము, కానీ అది దేవుని దృష్టికి అది వ్యతిరేకమైనది. నీతి న్యాయములను అనుసరించుచున్నాను. నన్ను బాధించు వారి వశంలో నన్ను విడిచిపెట్టకము. అది బాధించువారు ఉంటారు, మనకు ఎప్పటికీ ఉంటారు, ప్రతి క్షణంగా ఉంటారు అన్నమాట బాధించేవారు. ఎందుకంటే రక్త మాంసములు ఉన్నాయి కదా, శరీరం కాబట్టి వాళ్ళు అంటుకొనే ఉంటారు చివరి క్షణం వరకు. అది శ్వాస విడిచిపెట్టేంత వరకు ఉంటారు అన్నారు. మేలు కొరకు నీ సేవకునికి పూటపడము. మేలు కొరకు బీ ష్యూరిటీ ఫర్ దై సర్వెంట్ ఫర్ గుడ్. పూటపడము అని అంటే ఏంటిది అన్నట్టు? ష్యూరిటీ. మేలు కొరకు నీ సేవకునికి పూటపడము. గర్విష్ఠులు నన్ను బాధింపక ఎందురుగాక. గర్విష్ఠులు ఉంటారు, బాధించి వారు ఉంటారు. గర్విష్ఠులు వాళ్ళు ఎప్పుడు దేవునికి వ్యతిరేకమైన వాళ్ళు. ఫస్ట్ గర్విష్ఠుడు సాతాను. వాడిని మంచిగా చేసిండు, వాడు కెరూబుగా చేసిండు వాడిని, సాతానును. వాడు అన్నీ, వాడు మంచిగా ఉన్నాడు కదా అని దేవుడు అన్నీ ఇచ్చిండు వానికి. సమస్తం ఇస్తే వాడు గర్విష్ఠి. ఉత్తర సభాపర్వతంలోనికి నేను వెలుదును, దేవుని పక్షముగా నేను కూర్చుందును అంటే ఇక వాడు ఎంత గర్వపడ్డాడు అన్నాడు, దేని మీద గర్వపడ్డాడు. గర్విష్ఠులు నన్ను బాధింపక యుద్ధురుగాక. నీ రక్షణ కొరకు నీతి గల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. రక్షణ కొరకు అంటే రక్షణ అనేది అది నిత్యం అడగాలి, మనం అడగాలి రక్షణ కొరకు. అది బాప్టిజం తీసుకున్న వెంటనే రక్షణ వస్తుందని అనుకోవడానికి వీలే లేదు. నిరంతరం అది రక్షణ ఎప్పుడైనా పోవచ్చు, నీకైనా పోవచ్చు, నాకైనా పోవచ్చు. అది పోకుండా ఉండాలని అంటే మనము రక్షణ కొరకు నీతి గల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుతున్నాయి. ఈ యొక్క కీర్తనకారుని కన్నులన్నీ క్షీణిస్తున్నవి. దేనికి? రక్షణ కొరకు, నీతి కొరకు, నీ మాట కొరకు. ఆయన మాట నెరవేర్చే మాట. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము. కృప అనేది చాలా గొప్పది అన్నట్టు. కృప అంటే హెస్డ్. కృప అంటే హెబ్రీ భాషలో హెస్డ్ అంటారు అన్నట్టు.
సేవకునికి మేలు చేయము. ఆ కృప ద్వారానే మనము రక్షింపబడదాం. దేవుని కృప లేకుండా చూస్తే అందరు నశించిపోతారు, క్షణాల మీదనే నశించిపోతారు. అది ఎట్లా నశించిపోతారు అంటే చాలా ఘోరంగా నశించిపోతారు. అది 29వ కీర్తనలో ఉన్నది. అది 7 రీతిలుగా దేవుని యొక్క స్వరం వినబడుతుంది అన్నట్టు. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము, నీ కట్టడలను నాకు బోధింపు. కట్టడలను మనకు బోధించాలన్నట్టు. కట్టడలు అంటే ఏంటిదంటే తల్లిని ఎట్లా చూసుకోవాలి, తండ్రిని ఎట్లా చూసుకోవాలి, అన్నదమ్ములను ఎట్లా చూసుకోవాలి, భార్యని ఎట్లా చూసుకోవాలి, భర్తని ఎట్లా చూసుకోవాలి, నడవడిక చెప్పాలి. అది నేను నీ సేవకుడను, నీ శాసనములను అనుగ్రహించు, నాకు జ్ఞానము కలుగజేయము. నేను సేవకుడను. సేవకుడు వేరు, ఈ యొక్క విశ్వాసులు వేరు. సేవకులు వేరు, విశ్వాసులు వేరు. ఇది సర్వెంట్ అంటే దేవుని యొక్క సర్వెంట్ అన్నట్టు. ఎట్లా దేవుని మాట కొరకు చూస్తారు. నువ్వు ఇది చేయాలంటే వెంటనే పోయి చేస్తారు. అది సర్వెంట్ అన్నారు. సైనికుడు చెప్పండి సార్ అని అంటాడు. అంతే, అదే మన సేవకుడు. గివ్ మీ అండర్స్టాండింగ్. ఆజ్ఞాపిస్తే మనం వెంటనే వెళ్ళి చేయాలి. ఈ శాసనములను అనుగ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగజేయము. జ్ఞానము మన పుట్టుకతోనే వస్తుంది. జ్ఞానం ఏమొస్తుంది? పుట్టుకతోనే వస్తుంది. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. జ్ఞానం సానబట్టాలి. సానబట్టడం అంటే ఏంటి? పదును పెట్టాలి. కత్తిని పదును పెట్టాలి. అట్లాగే మన మైండ్ను పదును పెట్టాలి. పదును పెట్టకపోతే అది మొద్దుబారుతుంది. పదును పెట్టాలి. అది ఎందుకు పదును పెట్టాలి అని అంటే అది జ్ఞానాన్ని పెంచుకుంటారు అన్నట్టు. చాలా డీప్గా ఉన్నది దాని ఆ యొక్క ఆలోచన. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకం చేసి ఉన్నారు. ధర్మశాస్త్రం అంటే ఏంటిది? 5 కాండాలు: ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. ఇందులో ఉన్న ఆజ్ఞలన్నీ 613 ఆజ్ఞలు ఉన్నవి. మర్చిపోయినారు అన్నట్టు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయం. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకం చేసి ఉన్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయం. ఇప్పుడే చేయాలన్నట్టు. ఎప్పుడైతే మర్చిపోతారో ధర్మశాస్త్రాన్ని, అప్పుడే క్రియ అని అంటే ఏంటిదన్నట్టు? దేవుని క్రియ అంటే ఏంటిదన్నట్టు? నీతిమంతులకు మంచిది ఇస్తాడు, అనీతిమంతులకు చెడుది ఇస్తాడు. అదే క్రియ. క్రియ అంటే తీర్పు అన్నట్టు. తీర్పు దేవుని యొక్క తీర్పులు బయలు వెళ్ళటతోనే అవి ఏమవుతాయంటే నీతిమంతులకు మంచి ఫలాలు దొరుకుతాయి, అనీతిమంతులకు చెడు ఫలాలు దొరుకుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు తీర్పులు బయలు వెళ్ళినవి. ఈ యొక్క అగ్ని అన్నీ తలగబెడుతుంది. ఈ యొక్క చైనా దేశమును, న్యూ మెక్సికోను అంతా అగ్ని తలగబెడుతుంది అన్నట్టు. లాస్ ఏంజల్స్ అమెరికా. ఇంకోటి ఈ నిన్న వచ్చింది ఏంటిది? భూకంపము. ఎక్కడ? ఈ యొక్క ప్రకటన గ్రంథం ఎక్కడైతే రాయబడిందో అక్కడ. ఎక్కడ అది? ప్రకటన గ్రంథం ఎక్కడ రాసింది? అక్కడ యొక్క భూకంపం వచ్చింది. ఇంకా వరదలు వస్తున్నవి. ఇంకా థండర్ స్టార్మ్స్ అంటే వడగండ్లు ఎట్లా వస్తున్నాయంటే చాలా బాగా వస్తున్నాయి. అవి వడగండ్లు చూస్తే అవి ఇంటిని మొత్తం నాశనం చేస్తాయి. ఊరినే నాశనం చేస్తాయి. మనకు వచ్చినాయి కదా, ములుగులో వచ్చింది. ఎప్పుడు 2-3 నెలల క్రితమే చెట్లు నాశనం అయినాయి.
50,000 చెట్లు, 1 కాదు 2 కాదు 10 కాదు 20 కాదు 100 కాదు 1000 కాదు, ఏకంగా 50,000 చెట్లు. ఎవరు చేసిన? దేవుడే. జనులు నీ ధర్మశాస్త్రం నిరర్గం చేసి ఉన్నారు కనుక యెహోవా తన క్రియను జరిగించుటకు ఇదే సమయం. బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియంగా ఉన్నవి. ఇటు బంగారం పెడతారు, ఇటు ఆజ్ఞలు పెడతారు. ఏది కావాలని కోరుకోనంటే ఈ యొక్క పోయేటు ఏమంటారంటే నాకు ఆజ్ఞలే కావాలంటారు. ఈ బంగారము ఏమవుతుంది? అది గబ్బిలాలకు ఏలికలకు పారేస్తారు అన్నమాట. 2వ అధ్యాయంలో ఉన్నది, యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్నది. అది ఈ బంగారం ఏమవుతుంది, ఈ వెండి ఏమవుతుంది, వెండి బంగారంలో ఏమవుతాయి లాస్ట్కు అని అంటే ఎలుకలు తింటవి, గబ్బిలాలు తింటవి అన్నట్టు. బంగారము కంటేను అపరంజి కంటేను నాకు నీ ఆజ్ఞలు ప్రియంగానున్నవి. నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. అంటే దేర్ఫోర్ ఐ ఎస్టీమ్డ్ ఆల్ దై ప్రిసెప్ట్స్ కన్సర్నింగ్ ఆల్ థింగ్స్ టు బి రైట్. మన్నించడం అంటే రైట్ అన్నట్టు. ఉపదేశములన్నీ యథార్థములు, ప్రిసెప్ట్స్ అని అంటున్నాడు. ఉపదేశాలను ఏమంటారు? ప్రిసెప్ట్స్. అబద్ధ మార్గములు అన్నీ నాకు అసహ్యములు. అబద్ధములు చేసే మార్గములన్నీ అసహ్యములని అంటున్నాడు అన్నట్టు. నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొంటున్నాను. నీ శాసనాలు ఏంటి అన్నట్టు? టెస్ట్ మనీస్. అది టెస్ట్ మనీ, ఆర్క్ ఆఫ్ ది టెస్ట్ మనీ అంటారు అన్నట్టు. ఆర్క్ ఆఫ్ ది టెస్ట్ మనీ, నిబంధన మందసపు యొక్క టెస్ట్ మనీ అన్నట్టు. శాసనములు దేవుని సన్నిధిలో ఉంటాయి, అతి పరిశుద్ధమైన స్థలంలో ఉంటాయి అవి. ఆ ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొంటున్నాను. నీ వాక్యము వెల్లడి అవుటతోనే, నీ వాక్యము యేసు ప్రభు వెల్లడి అవుతూనే. వాక్యం అంటే ఎవరు? యేసు ప్రభువే. ఆది యందు వాక్యం ఉండెను, దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అది కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నిలిచెను. ఏంటిది? ఆ వాక్యం. వాక్యమే. లోగోస్ అంటారు. లోగోస్ గ్రీక్ భాషలో అంటారు. ద వర్డ్ అని ఇంగ్లీష్లో అంటారు. దెబార్ అని హెబ్రీ భాషలో అంటారు. హెబ్రీ భాషలో వాక్యాన్ని దెబార్ అని అంటారు అన్నట్టు. ఈ వాక్యం వెల్లడి అగుడుతోనే వెలుగు కలుగుతుంది. ఈ వాక్యం అనేది వెలుగు. వాక్యం అనేది వెలుగు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండా. చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండా. చీకటి ఎందుకు గ్రహించలేదు? చీకటి దాని క్రియలు చీకటి కనుక దాన్ని గ్రహించలేదు. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించను. అండర్స్టాండింగ్. వెలుగు కలుగును. వాక్యము వెల్లడి అగుటతోనే వెలుగు కలుగుతుంది. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన మెడికల్లో దీవించి ఆశీర్వదించును గాక.